అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖాతాదారుల నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ బ్యాంకులో గనక తమ ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే, తమ ఆర్థిక లావాదేవీలను కొనసాగించిన నిర్భయంగా నిద్రపోయే పరిణామాలు ఆ బ్యాంకుపై ఉన్న నమ్మకం ఖాతాదారులకు ఉంటుంది. కాకపోతే గత ఏడాది నవంబర్లో గార ఎస్బీఐ బ్రాంచ్లో బంగారు తాకట్టు ఆభరణాల మాయంపై మాత్రం పెద్ద దుమారం రేగింది. ఏదేమైనప్పటికీ కూడా అప్పట్లో ఉన్నటువంటి టీఆర్ఎం రాజు చేతివాటమే ఈరోజు 68 మంది కక్షిదారులకు సంబంధించినటువంటి 7.5 కేజీల బంగారు ఆభరణాలు 4 బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పట్లో 4,30,00,000 రూపాయలు వాళ్ళు రుణంగా తీసుకోవడం జరిగింది. కాకపోతే ఈ రుణం తీసుకున్న ఎవరు ఏంటన్న విషయం మాత్రం ఇప్పటికీ బాహ్య ప్రపంచం తెలకపోయినా ఈ విషయంలో ఆ ఆరోపణలు ఎదుర్కొన్నట్టు అప్పటి బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ అయిన స్వప్నప్రియ ఆత్మహత్య తర్వాత టీఆర్ఎం రాజు ఆడినటువంటి ఈ గేమ్లో మరో పెద్ద ఉదంతం నరసన్నపేట స్టేట్ బ్యాంక్ బ్రాంచ్లో కూడా బయటపడిందని ఒక ఊహాగానం తలెత్తింది. అందులో భాగంగానే ఏదైతే నరసన్నపేట బ్యాంకులో రుణాలు తీసుకున్న రుణస్తుల తాలూకా రుణాలను రెన్యువల్ చేసుకుంటూ సుమారు 2,68,00,000 రూపాయలు ఆయన తన సొంత వినియోగాలకు వినియోగించుకున్న విషయంలో ప్రస్తుతం అక్కడ శాఖలో పనిచేస్తున్న మేనేజర్తో పాటు ఇక్కడ ప్రస్తుతం గార ఎస్బీఐ బ్రాంచ్ మేనేజరు ప్రస్తుత ఆర్ఎం అందరూ కూడా చాలా తీవ్ర అంటే ఒక ప్రెజర్కి లోనవుతున్నారు. కాకపోతే ఏడాది కావస్తూనే తాకట్టు బంగారు ఆభరణాలను ప్రైవేట్ బ్యాంకులను రికవర్ చేసిన పోలీసులు దుందుడుకు చర్యతో ఆ బ్యాంక్ ఆభరణాలన్నీ కూడా మళ్ళీ లాకర్లో నిక్షేపం చేశారు. ఆభరణాలు తీసుకునేందుకే వచ్చినటువంటి కక్షిదారులకు మాత్రం ఆభరణాలు ఇవ్వకుండా రోజుల తరబడి తిప్పడంతో వారు ఆగ్రహం కట్టలు దించుకుని బ్యాంకు అంటే కార్యకలాపాలు నిలుపుదల చేసేందుకు వారు కూడా కార్యాచరణ రూపిస్తున్నారు. ప్రస్తుతం చిక్కోలు జిల్లాలో స్టేట్ బ్యాంకులో జరుగుతున్న ఈ అక్రమాలకు ప్రధాన సూత్రధారి అయినటువంటి టీఆర్ఎం రాజు ఎటువంటి సస్పెన్షన్ వేటుపడకుండా యథేచ్ఛగా విధులు నిర్వహించడంపై మాత్రం పెద్ద దుమారం రేగింది. ఈ విషయంపై అసలు స్టేట్ బ్యాంక్పై ఉన్నటువంటి నమ్మకం సన్నకిల్లకే విధంగా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే విషయం మనతో మాట్లాడడానికి మానవ హక్కుల సంఘం జగన్నాథం గారు ఉన్నారు. చూస్తే కనుక స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు కానీ కక్షిదారులకు కానీ అపార నమ్మకం, అంటే ఒక తల్లిదండ్రులు కూడా నమ్మకం కాకపోయినా ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ జాతీయ బ్యాంక్పై ఉన్నటువంటి నమ్మకం. కానీ ఈ నమ్మకం సన్నగిల్లే విధంగా, నమ్మకం పూర్తిగా నశించే విధంగా ఈ రెండు పరిణామాలు మనం తీసుకోవచ్చా? నిజానికి స్టేట్ బ్యాంకును కూడా ప్రజలు ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగే చూస్తారు తప్పించి ఇదేదో వేరే బ్యాంకు అనే పద్ధతిలో చూడదు. ఇంక్లూడింగ్ ప్రభుత్వాలు కూడా స్టేట్ బ్యాంక్ని రిజర్వ్ బ్యాంకు ప్రత్యామ్నాయంలాగా భావిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఎంత కంట్రోల్ ఉన్నా మొత్తం స్టేట్ బ్యాంక్ మీదే ఈ దేశం తాలూకా వ్యాపారం క్రెడిబిలిటీ కూడా నిలబడుతుంది. గ్రామాల్లోనైతే ఎవరైనా ఒక 10 రూపాయలు ఉంటే స్టేట్ బ్యాంకులో 9 రూపాయలు వేసి రూపాయి వేరే బ్యాంకులో వేస్తారు తప్పించి అంత నమ్మకం, అపారమైన నమ్మకం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే సీజీఎం తాలూకా బాధ్యత అండి, స్టేట్ బ్యాంక్ చైర్మన్ తాలూకా బాధ్యత, బొంబాయిలో ఉంటారు వాళ్ళది పూర్తి రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే క్రెడిబిలిటీ నిలబడాలా. ఇవాళ స్టేట్ బ్యాంక్ క్రెడిబిలిటీ కానీ పోతే నేను అనుకుంటున్నాను ఈ 2 బ్రాంచులతోనే సరిపోయిందని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా వేరే బ్యాంకులు కూడా పాకిరే అవకాశాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా, స్పెషల్ ఆడిట్లు చేస్తున్నారా, ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారు. ఆడిట్ ప్రస్తావన తెచ్చారు. గత ఏడాది నవంబర్కు ముందు జరిగినటువంటి వార్షిక ఆడిట్లో ఎటువంటి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయి, కార్యకలాపాలను సవ్యంగా ఉన్నాయన్నటువంటి ఆడిట్ నివేదిక తర్వాత నవంబర్ 29వ తేదీన ఈ ఆభరణాలు లాకర్ నుండి మాయమయ్యే విషయం అప్పట్లో పనిచేసిన టీఆర్ఎం రాజు పోలీసుల సమక్షం చెప్పడాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అసలు దీనికి ప్రధాన సూత్రధారి ఆయన అయి ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు స్వప్నప్రియ ఆత్మహత్య తర్వాత జరిగిన పరిణామాలు రెండు సింక్ అవుతున్నాయి. నిజానికి ఆడిటర్లు పూర్తిగా ఆడిట్ చేసి ఉండరు. ఖచ్చితంగా ఆడిటర్ని కూడా మేనేజ్ చేశారు. ఏదో ర్యాండమ్ చెక్కింగ్లు ఇలాంటివి చేసి మాకు చాలా బిజీగా ఉన్నది అనే పద్ధతిలో చెప్పేసి వాళ్ళని పంపించి ఉంటారు. కానీ ఒకసారి సాధారణంగా 6 మాసాలు మంత్లీ కూడా ఆడిట్ అవుతాయి. ఏ బ్యాంక్ కూడా మంత్లీ కూడా వచ్చి ర్యాండమ్ చెకింగ్లు జరుగుతుంటాయి. ఇన్ని చెకింగ్లు అయినా సరే దొరకలేదు అని అంటే ఆడిట్కి వచ్చిన వాళ్ళని అక్కడ ఉండే వాళ్ళే మేనేజ్ చేశారు. ఏవో ర్యాండమ్ 4-5 చెక్ చేసి టిక్లు పెట్టుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత క్రెడిబిలిటీ నరసనపేట బ్యాంకు గార ఈ మధ్యలో ఎంత దూరం ఉండదు, 20 కిలోమీటర్లు ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరంలో 2 బ్యాంకులు, తక్కువ అమౌంట్ ఏం కాదు. మొత్తం బంగారం పద్దులు ఆ క్రెడిబిలిటీకి దానికి బ్యాంకుకి స్టేట్ బ్యాంక్ విపరీతం లాభాలు వస్తాయి.
సుమారుగా అన్ని బ్యాంకులకి బంగారం పొద్దుల వల్ల విపరీతమైన ప్రాఫిట్స్ వస్తుంటాయి. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత సెక్యూరిటీగా ఉంటుందని ప్రజలు కూడా ఆ నమ్మకంతో వస్తారు. ఇవాళ గారెలో అప్పు కట్టేసినా సరే వస్తువు ఇవ్వకుండా ఉన్నారంటే ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ తాలూకా నిర్వహణ సీజీఎం కానీ ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ చైర్మన్ కానీ రెస్పాన్సిబుల్. వితౌట్ ఎవరైతే లోన్ యజమాని ఉన్నారో ఆయన కన్సెంట్ లేకుండా లోన్ రెన్యువల్ చేసి మళ్ళీ ఆ డబ్బుల్ని పర్సనల్ వినియోగానికి బ్యాంక్ ఉన్నతాధికారులు వినియోగించుకునే అవకాశం ఉందా? బ్యాంకులో ఆ అవకాశం లేదండి. ఒక్క చేత్తో ఖచ్చితంగా ఫ్రాడ్ అంటూ జరిగే అవకాశం లేదు. మినిమం ఇద్దరికి తెలుస్తుంది. ఇద్దరికి తెలిసిందంటే ఖచ్చితంగా తక్కిన వాళ్ళందరికీ తెలుస్తుంది. కానీ నర్సన్పేట బ్యాంక్ వ్యవహారంలో మాత్రం ఈరోజు సుమారు 2,68,00,000 రూపాయలు ఎవరైతే రుణగ్రస్తులను వాళ్ళకి తెలియకుండా ఆ లోన్లు రెన్యువల్ తీసుకున్న బ్యాంకు డిపిఆర్ ఎవరైతే వెరిఫైకి వచ్చారో వారు నిర్ధారించారు. ఆ విషయంలో ఆర్ఎం సమయంలోనే జరిగినప్పుడు కూడా ఈరోజు ఆయన సస్పెన్షన్ చేయకుండా యథేచ్ఛగా వేరే బ్యాంకులో విధులు నిర్వహించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఉన్నతాధికారులు ప్రోత్సహిస్తున్నారు. అంటే కరప్ట్ను ప్రోత్సహించే విధంగా ఉందని అనుకోవచ్చు. ఆర్ఎం ఫ్రాడ్కి డైరెక్ట్ రెస్పాన్సిబుల్ కాకపోయినా విధులు సరివిగా నిర్వహించలేదు అన్నది మాత్రం పక్కాగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఎవరన్నా అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోతేనే ఇలాంటి ఫ్రాడ్లు జరుగుతాయి. కాబట్టి వాళ్ళు కూడా లైబుల్, ఫైనాన్షియల్ లైబుల్ లేకపోవచ్చు, కానీ అడ్మినిస్ట్రేషన్ తల్లికి లైబిలిటీని ఎవడు తప్పించుకోలేడు. ఎందుకంటే వాళ్ళు బ్రాంచీలకు వెళ్తారు, వస్తుంటారు, ఆ బ్రాంచ్ డే టు డే చెకింగ్ కూడా అవుతుంది. అడ్వాన్స్లు ఎంత పెరుగుతున్నాయి వాళ్ళు ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ఇక్కడి నుంచి బాంబేలో కూడా చూడవచ్చు ఆ స్టేట్ బ్యాంకులో ఏం జరుగుతున్నదని. ఈ మధ్య నాకు తెలిసింది, స్టేట్ బ్యాంకులో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నర్సన్పేటలో ఫ్రాడ్ జరిగింది తెలుసా అని అడిగారట. అంటే మీద నుండే వాళ్ళకి తెలియదు అన్నదేం లేదు, పూర్తిగా పక్కాగా తెలుసు. కానీ మొత్తం మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్ చేయడం వల్ల వాళ్ళు ఏ బ్యాంకులోనైతే జాయిన్ అయ్యారో ఆ బ్యాంకు తాలూకాకి నష్టపరిచిన వాళ్ళు అవుతారు తప్పించి లాభపరిచిన వాళ్ళు ఎవరో. క్రెడిబిలిటీ బ్యాంకులు నిలబెట్టుకోవాలి. ఇన్నాళ్ళు స్టేట్ బ్యాంక్ అంటే ఒక క్రెడిబిలిటీ ఉండేది. రిజర్వ్ బ్యాంక్ ఎలా చూస్తారో స్టేట్ బ్యాంక్ అలా చూస్తారు. మరి స్టేట్ బ్యాంకులోనే ఇలా ఉంటే ఇంకా వేరే బ్యాంకులు ఎలా ఉంటాయో మనం ఊహించక్కర్లేదు. అక్కడ ఆడిట్లు దీని మీద ఖచ్చితంగా ఈ జిల్లాలోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా బ్యాంకులే కాదు ఏటీఎం కూడా చెక్ చేయవలసిన అవసరాలు కలుగుతున్నాయి. ఎందుకంటే పేపర్లో ఆర్టికల్స్ వస్తున్నాయి అప్పుడప్పుడు, మళ్ళీ అవి పక్కకి వెళ్ళిపోతున్నాయి. కానీ శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకున్న ఈ 2 బ్రాంచుల్లో స్టేట్ బ్యాంక్ ఉన్నతాధికారుల నిర్వాహకం మాత్రం ఖాతాదారులను భయాందోళన గురిచేస్తుంది. ఆభరణాలు తాకట్టు పెట్టిన కక్షిదారులకు మాత్రం ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఆభరణాలు తిరిగి తెప్పించుకునే విషయంలో కక్షిదారులు పడుతున్న వేతనలపై ఎవరో కూడా స్పష్టమైన హామీ ఇచ్చే పరిస్థితి. బంగారం పొద్దుకి వాడు ఎంత తీసుకున్నాడో కట్టమని మాత్రం నోటీసులు ఇస్తున్నారు. వడ్డీ అయిపోతున్నది కట్టంలోనే, ఎందుకంటే వడ్డీ పెరిగిపోతుంటుంది, అందులోకి మల్టిపుల్ కూడా అయిపోతుంది. ఎందుకంటే చక్ర వడ్డీ వేస్తారు ఇన్ టైంలో తీర్చకపోతే. వాళ్ళు ఏదో కడతారు, అప్పు చేసి ఎక్కడో చేసి కడతారు. ఆ తర్వాత కొంతమంది వస్తువులు వేరే వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర, కూతురు దగ్గర, అల్లుడి దగ్గర తీసుకొని కూడా పద్దులు పెడతారు. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీస్ తాలూకా డిస్ప్యూట్లు ఏమవ్వాలి. ఖచ్చితంగా నాకు తెలుసు, ఒక కూతురుతో అంటే కోడల తాలూకా బంగారం బ్యాంకులో పెట్టారు, ఇప్పుడు వాళ్ళు డిస్ప్యూట్ పడుతున్నారు. ఈ సంఘటనలకి ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ వాళ్ళే మూల్యం చెల్లించాలి. ఆ తర్వాత పద్దు కట్టేసిన తర్వాత ఇమీడియట్గా ఇవ్వనప్పుడు కూడా స్టేట్ బ్యాంకులో వాళ్ళు ఒక లెటర్ రాసి ఇవ్వాలి, నీ ఆర్నమెంట్ మా దగ్గర ఉంది, నీకు డెలివరీ కాలేదు, అయిన వెంటనే డెలివరీ చేస్తాము, సమస్య సెటిల్ అవుతుంది. ఆ సమస్య కూడా ఎప్పుడు సెటిల్ అవుతుంది, దాన్ని ఎవరు కదుపుతారు? ఎందుకంటే అధికారులు నాకు తెలిసి స్టేట్ బ్యాంక్ అధికారులు ఎవరు కదపడం. ఎందుకంటే కదిపితే తేనెటీగలాగా వాళ్ళందరూ చాలామంది దొరుకుతారు, కాబట్టి ఆ జోలికి వెళ్ళరు. కానీ స్టేట్ బ్యాంక్లో మాత్రం విజిలెన్సింగ్ మానిటరింగ్ ఉంటుంది. ప్రతి బ్రాంచ్ కూడా సీసీ ఫుటేజ్ కూడా నిక్షిప్తం అవుతుంటుంది. అదేవిధంగా పర్యవేక్షణ లోపం లేకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇన్ని అడ్లు ఉన్నా కూడా వీటన్నిటిని తొలగించి ఈ కరప్షన్ చేయడానికి ఎటువంటి టీం ఇక్కడ వర్క్ చేసింది అనుకోవచ్చు. ఇక్కడ ఆభరణాలు లాకర్లో మాయం కావచ్చు, మరోవైపు అక్కడేమో ఒక లోన్ హోల్డర్లు తెలియకుండా లోన్ తిరిగి రెన్యువల్ చేసుకుని వాడుకోవడం, ఈ పరిణామాలను ఒక బిగ్ షాట్ దీని వెనక ఉంది అని అనుకోవచ్చా? కరప్షన్ ఖచ్చితంగా వాళ్ళందరూ ఐక్యంగానే చేసారు తెప్పించి ఏ ఒక్కరూ చేసింది కాదు. బ్యాంకులో ఒక్కరు ఒక 10 రూపాయలు తినచ్చు, 1000 రూపాయలు తినచ్చు, 1,00,000 రూపాయలు తినచ్చు. కోట్లు తినడం అంటే సాధ్యం కాదు.
ఎందుకంటే క్యాషియర్కి తెలియకుండా జరగదు, మేనేజర్కి తెలియకుండా జరగదు. అడ్వాన్స్ మేనేజర్లు ఉంటారు, వాళ్ళు అడ్వాన్స్ శాంక్షన్ చేయాలి. ఆ శాంక్షన్ చేసేటప్పుడు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, అంతకుముందు ఏం లోన్లు అవన్నీ వెరిఫై చేస్తారు. ఖచ్చితంగా మొత్తంగా ఐక్యం అయిపోయారు. ఐక్యం అయిపోతే ఎంత ప్రమాదం అంటే ఎన్ని కోట్లైనా తినేసివచ్చు. అది ఎప్పుడు దొరుకుతుందో అందరూ నేరస్తులు అవుతారు. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆభరణాలు మాయంపై డే 1 ఆర్టీవీతో మీరు సమర్థించినప్పుడు మాత్రం చూస్తే కనుక ఆమె ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆమెను బతికించాల్సిన ఆవశ్యకత బ్యాంక్ అధికారులతో పోలీసులు హెచ్చరించినప్పుడు కూడా వారి నిర్లక్ష్యమే ఆమె ఆత్మహత్యకి కారణం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఒక దగ్గర అన్యాయం జరిగేటప్పుడు మాకు బ్యాంకర్గా నేను చెప్పాను, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఆమెను కస్టడీలో తీసుకోగలిగితే తర్వాత నేరం రుజువు అవ్వడాలు అవన్నీ తర్వాత, ముందర మనిషి బతుకుతాడు. ఆ తర్వాత నేరం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ప్రారంభమైందని ఆమె చెప్పగలరు. మేము ముందరగానే చెప్పాం, ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది, బ్యాంకులో ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఆమెను కస్టడీలో తీసుకునే చర్యలు అసోసియేషన్ చేయాలా, బ్యాంక్ మేనేజ్మెంట్ చేయాలా. వీళ్ళందరూ ఖచ్చితంగా ఏమనుకున్నారంటే ఈ మొత్తం నేరాన్ని ఆమె తోసివచ్చు అనుకున్నారు. అనుకునే వీళ్ళు తెలిసే ఊరుకున్నారు. ఎందుకంటే తెలియకుండా ఇప్పుడు నాకు స్టేట్ బ్యాంక్తో సంబంధం లేకపోయినా నేను చెప్పగలుగుతాను, ఆత్మహత్యలు చేసుకుంటారు, ఖచ్చితంగా కస్టడీలో తీసుకుంటాను. పూర్తి నెగ్లిజెన్స్ వాళ్ళదనే కాదు, స్టేట్ బ్యాంక్ అసోసియేషన్ తాలూకా నెగ్లిజెన్సీ ఉంది. ఎందుకంటే ఒక మనిషి చనిపోతే నేరాలన్నీ వాళ్ళ మీద తోసేస్తాయి, తర్వాత తక్కిన వాళ్ళందరూ సేఫ్గా ఉండొచ్చని. ఇది పూర్తిగా కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా వాళ్ళందరూ దోషులే ఆత్మహత్యలో. ఏడాది కావస్తున్న ఆ విషయం మాత్రం ఇప్పటికీ తేలకపోవడంతో అప్పట్లో బ్యాంకు ఉన్నతాధికారులు డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ ఆత్మహత్య ఘటన ఇప్పుడు కక్షిదారుల కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నటువంటి ఈ తాకట్టు ఆభరణ రెట్టినివ్వడంలో అక్కడ కూడా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి బ్యాంక్ అధికారి నిర్లక్ష్యం కారణంగా. ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే కోడలికి బంగారం పెడతారు, ఆ బంగారం మామ భర్త ఏదైనా వ్యవసాయ పనులకు దేనికోనో ఆ బ్యాంకులో తాకట్టు పెడతారు. ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ పుట్టింటికి వెళ్తుంది, బంగారం ఎందుకు తేలేదని అంటారు. ఇక అక్కడి నుంచి డిస్ప్యూట్ స్టార్ట్ అవుతాయి. అక్కడ బ్యాంకు వాళ్ళు బంగారం పద్ధతితో ఆగిపోదు, అనేక ఇల్లు తాలూకా ధ్వంసం అవుతాయి. కొంతమంది బంధువుల దగ్గర అత్యవసరం అనుకుంటే ఓ బంగారం తెచ్చుకుంటారు, వీళ్ళ అవసరాలకు వాళ్ళు ఇస్తారు, వాళ్ళ అవసరాలకు వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు అందులో పెడతారు. ఇప్పుడు ఆ బంగారం పరిస్థితి ఏంటి, ఆ ఫ్యామిలీస్ తాలూకా పరిస్థితి ఏంటి, వీటన్నిటికీ ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ వాళ్ళు అదేదో గార బ్రాంచా మన నర్సంపేట బ్రాంచ్కి పరిమితం అయిపోకుండా స్టేట్ బ్యాంక్ తాలూకా క్రెడిబిలిటీనే కాదు, బ్యాంకులో ఇటువంటి ఫ్రాడ్ జరిగినా సరే ప్రజలకి ఎటువంటి ఇబ్బందికరం ఉండదు, మేమే దానికి తగిన బాధ్యత వహిస్తాము అనే పద్ధతిలో స్టేట్ బ్యాంక్ చైర్మన్ కానీ మొత్తం స్టేట్ బ్యాంక్ ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, ఏం చేస్తున్నారు, పార్లమెంట్లో ఏం మాట్లాడతారు. మా పార్లమెంట్లో మాట్లాడినంత మాత్రాన ఇక్కడ ప్రజల తాలూకా సమస్యలు తీరవు. దృష్టి పెట్టాలి. ఒకసారి ఆమె పార్లమెంట్లోని కానీ ఎక్కడైనా ఒక ప్రకటన ఇవ్వగలిగితే మొత్తం సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. స్టేట్ బ్యాంక్ చైర్మన్ కూడా అనేక వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి, 1-2 కాదు. మొత్తం మన సెన్సెక్స్ ఇండెక్స్ చూస్తే చిన్న పెసరు తేడా వచ్చినా స్టేట్ బ్యాంక్ వాళ్ళు రెక్టిఫై చేస్తుంటారు. అటువంటిది ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా, ఇంతమందికి ఇన్ని కుటుంబాలకు కూడా అన్యాయం జరుగుతున్నా, ఉద్యోగస్తులు తిన్నారు, వాళ్ళు సఫర్ అయిన అర్థం ఉన్నది. కానీ పబ్లిక్ ఏం చేశారు, స్టేట్ బ్యాంక్ మీద క్రెడిబిలిటీ కొద్దీ అక్కడ పద్దు పెడితే వాళ్ళ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ బాధ్యత వహిస్తుందా, ఆర్ఎమ్మ, సీజీఎమ్మ, లేకపోతే స్టేట్ బ్యాంక్ చైర్మనా? ఖచ్చితంగా ఇది వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిందే. అవ్వకుండా మాత్రం నాకు తెలిసి వస్తువులు 2-3 సంవత్సరాలు అయినా వస్తాయని నేను అనుకోవడం లేదు. చూస్తే కనుక స్టేట్ బ్యాంక్లో తాకట్టు బంగారు ఆభరణాలు విడిపించే విషయంలో బ్యాంకు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ఈరోజు ఆ కుటుంబాల్లో చిచ్చు రేగే పరిణామాలు ఉన్నాయి. తమ వ్యక్తిగత అవసరాల కోసం బంధువుల రీత్యా కూతురు దగ్గర కోడల దగ్గర ఆభరణాలు తెచ్చి తాకట్టు పెట్టినటువంటి ఆ బంధువులు మాత్రం తిరిగిచ్చే పరిస్థితులు, డబ్బులు కడతామన్నా కూడాను ఇప్పుడు ఆభరణాలు తిరిగిచ్చే పరిస్థితి గురించి కనీసం బ్యాంకు ఉన్నతాధికారులు చర్యలు పట్టకపోవడం మాత్రం ఈరోజు ఆ కుటుంబాల్లో చిచ్చులేదు. మరోవైపు నర్సంపేట బ్రాంచ్లో కూడాను ఎవరైతే రుణం కోసం అప్లై చేసిన వారు ఉన్నారో వారికి తెలియకుండా 2,68,00,000 రూపాయల నగదును విత్డ్రా చేసినటువంటి అప్పటి రీజనల్ మేనేజర్ టిఆర్ఎం రాజు చేసినటువంటి ఈ 2 ఉదంతాలు స్టేట్ బ్యాంక్పై ఖాతాదారులు కూడా నమ్మకాన్ని నశిస్తుంది. ఈ విషయంలో ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో పాటు
స్టేట్ బ్యాంక్ చైర్మన్ కూడా చొరవ తీసుకోవాలి. సెన్సెక్స్లో ఇంత చిన్న పొరపాటు ఉంటే పరిగణనలు తీసుకున్నటువంటి స్టేట్ బ్యాంక్ ఉన్నతాధికారులు వారి బ్యాంకులో ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కారానికి ఎందుకు తత్సారం వహిస్తున్నారు? ఆ కుటుంబాల్లో ఎవరో మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటేనే వీళ్ళకి కనువిప్పు కలుగుతుందా? తక్షణమే ఈ సమస్య పరిష్కారం దిశగా మాత్రం అడుగులేయాలి. లేకుంటే మాత్రం కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయాలి. ఈ స్కామ్ వెనక మాత్రం ఒకళ్ళిద్దరు కాదు, అందరూ మూకుమ్ముడుగానే ఈ అవినీతికి పాల్పడ్డారనే విషయాన్ని మాత్రం జగన్నాథ్ స్పష్టం చేస్తారు. మరి ఈ విషయంలో పోలీసుల దర్యాప్తులో ఎటువంటి వాస్తవాలు వెలుగు వస్తాయి, ఎవరు ఈ రెండు ఇన్సిడెంట్లకి కారకులు అయి ఉంటారనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.